ఆఖరి రోజు జనం ఎక్కువ వస్తారు కాబట్టి బళ్ళన్నీ ఊరు చివరి పెట్టుకోమందా. అలాగేనండి. చెప్పమ్మా. నిన్నేమైనా డిస్టర్బ్ చేశానా నాన్న? అదేం లేదమ్మా, తిరునాళ్ళ ఏర్పాట్లో ఉన్నా. నాన్న, చిన్నప్పటి నుంచి నేను కోరుకున్న ప్రతి విషయాన్ని నా ఇష్ట ప్రకారమే చేసేందుకు అనుమతిచ్చారు. కానీ నా పెళ్లి మాత్రం మీ ఇష్ట ప్రకారం అని అన్నారు. నాన్న, నేను ఇక్కడ ఒక ఆయన్ని కలిశాను. మన కుటుంబానికి ఆయన అన్ని విధాలా తగినవారు అయి ఉంటారు నాన్న. తప్పకుండా ఆయన మీకు నచ్చుతారనే నమ్మకం నాకుంది. నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను నాన్న. నేను ఆయన్ని లవ్ చేయొచ్చా నాన్న? లోకంలో లవ్ చేయనాన్ని తండ్రిని పర్మిషన్ అడిగే ఏకైక కూతురు నువ్వే అవుతావమ్మా. ఆ అబ్బాయిని తీసుకురా, కూర్చుని మాట్లాడుకుందాం. తప్పకుండా తీసుకొస్తాను నాన్న. సంక్రాంతికి ఎడ్ల బండిలో తిప్పినట్టు మమ్మల్ని వాళ్ళ జీపులో తిప్పుతున్నావా? ఏంటన్నయ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గోమతీదేవి ఆ అమ్మాయి ఇక్కడికి రమ్మని చెప్పింది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడారట. మీ అందరి సాక్షిగా మీ కళ్ళ ముందే ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయబోతున్నా. పోయి బయలు. ఆ దేవుడే కాపాడాలి. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం. మీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు. లేదు, చెప్పండి. మీరు తప్పుగా అనుకోనంటే. అనుకోను, చెప్పండి. మీరు నాకు నచ్చారు. మీకు? మన గ్రామంలో అందరికీ ప్రేమ అంటే ఏమిటి, అభిమానం అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటని వివరంగా అర్థమయ్యేలా చెప్పింది మీ నాన్నగారేనమ్మా. నేను మాత్రమే కాదమ్మా, మన ఊళ్ళో ప్రతి ఒక్కరూ మీ నాన్నగారికి జీవితాంతం రుణపడి ఉంటారు. తమరు